కార్తీక మాసంలో 5వ రోజు శివాలయ ప్రాంగణంలో గానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో గానీ ఆవు నెయ్యి దీపాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చినట్లయితే రుణ బాధలన్నీ తొలగింపజేసుకొని వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ కథను స్మరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక శుక్ల పంచమి 5వ రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. దాంతో పాటుగా దీన్ని జ్ఞాన పంచమి అంటారు. నాగపంచమి లేదా జ్ఞాన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఎవరైనా బాలబ్రహ్మచారికి ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలు కలుగుతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. కార్తీక శుక్ల పంచమి, నాగపంచమి, జ్ఞాన పంచమి, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపం వెలిగించిన, దీపదానం చేసిన, ఎరుపు రంగు వస్త్రాన్ని బాలబ్రహ్మచారికి దానం ఇచ్చిన జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు